నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. ఈరోజు స్పోర్ట్స్ అప్డేట్ విషయానికి వస్తే ఐపీఎల్ 2026 సీజన్లో ఈరోజు హైదరాబాద్ లక్నో జట్ల మధ్య అయితే మాత్రం పోరు ఉండబోతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3:30 హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఉప్పల్ స్టేడియంలో అయితే మాత్రం ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఏంటి అంటే లక్నోకు హైదరాబాద్ ఈ జట్ల మధ్య బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, రెండు టీముల మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, మరో పక్క సొంత గడ్డపై ఆడుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ అంటే పిచ్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ అంటే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా, బౌలింగ్ అనుకూలంగా ఉంటుంది, తదితర విషయాలు విశ్లేషించడానికి క్రీడా విశ్లేషకులు, ముఖ్యంగా ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్ మహావాది గారు నమస్తే. నమస్తే రవి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి 2026 ఐపీఎల్ సీజన్ అయితే మాత్రం మంచి జోరు మీద ఉంది. నేపథ్యంలో ఈరోజు హైదరాబాదు లక్నో జట్ల మధ్య అయితే మాత్రం ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఓపెన్ స్టేడియం వేదిక మ్యాచ్ జరుగుతుంది. ఏంటి అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఉంటుంది మ్యాచ్, డౌట్ లేదు. ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడు కూడా మంచి బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూస్తుంటాను రవి. అండ్ హైదరాబాద్ కాన్ఫిడెన్స్ కొంచెం పెరిగింది లాస్ట్ మ్యాచ్లో. కోల్కతాను ఎప్పుడైతే కోల్కతాను ఓడించారో, పుట్ ఇన్ టు బ్యాట్ 220+ స్కోర్ చేశారు, అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అండ్ ముఖ్యంగా కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఎవరైతే కొంచెం ఫామ్లో లేని ప్లేయర్స్ ఉన్నారో 200+ స్కోర్ చేయడం చూసాము, వాళ్ళు ఫామ్లోకి రావడం చూసాము. మనం ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది, లోకల్ ప్లేయర్. అండ్ అతని పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి ఈ సంవత్సరం. అండ్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు అతను. అండ్ అందరూ ఫామ్లో వస్తున్నారు మెల్లమెల్లగా. ఈవెన్ అభిషేక్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో అగైన్స్ కోల్కతా స్కోర్డ్ సమ్ గుడ్ రన్స్ యాక్చువల్లీ. క్లాస్ అండ్ మిడిల్ ఆర్డర్లో బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈశాన్ కిషన్ గుడ్ ఫామ్లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ కొంచెం టాప్ ఆర్డర్లో తన రిలేటెడ్ ఫామ్లోకి వచ్చినట్టయితే బ్యాటింగ్ అనేది మెయిన్ బలం కనుక ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ హైదరాబాద్. అండ్ బౌలింగ్లో కూడా అగెనిస్ట్ బెంగళూరు ఐ వాస్ దేర్ యాక్చువల్లీ, ఐ కవర్ దట్ మ్యాచ్ ఆల్సో. చూశాను అక్కడ కొంచెం ఢీలాగానే కనబడ్డారు రియల్గా చెప్పాలంటే. అంటే కమిన్స్ లేకపోవడం, తర్వాత కాస్ లేకపోవడం, సో కొన్ని ఇబ్బందులు క్లియర్గా కనబడ్డాయి. అండ్ హర్షల్ పటేల్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ కావడం చూసాం. బట్ ఓవరాల్గానైతే ఐ థింక్ ఇప్పటివరకు బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ అయితే కనబడలేదు. బికాస్ అగెనెస్ట్ బెంగళూరు కూడా బిగ్ స్కోర్ 200 స్కోర్, రెండు మ్యాచ్లలో కూడా పెద్ద స్కోర్స్ చేశారు కనుక నాకేమనిపిస్తుందంటే రవి, ఐ థింక్ బ్యాటింగ్ సమస్యలు అయితే ఎక్కువగా కనబడలేదు. కొంచెం బౌలింగ్లో మరింత కొంచెం స్ట్రెంథన్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ హైదరాబాద్. బికాస్ 2 మ్యాచెస్లో 1 అవే మ్యాచ్ గెలవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాచ్. అండ్ ఒక అవే మ్యాచ్ ఓడిపోయినారు, ఒక అవే మ్యాచ్ గెలిచారు. అండ్ ఇప్పుడు హోమ్ మ్యాచెస్ నేను అనుకుంటాను 7 మ్యాచెస్ ఉంటాయి కదా దాదాపు. సో ఈ రోజు ఆడతారు, ఆ తర్వాత మళ్ళీ పంజాబ్ వెళ్ళి పంజాబ్తో ఆడుతూ వచ్చిన తర్వాత మరొక మ్యాచ్ 13th రోజు ఇక్కడనే ఆడతారు. సో అప్పటి వరకు నేను అనుకుంటాను ఒక కపుల్ ఆఫ్ విన్స్ వాళ్ళ కిట్టీలో ఉంచుకున్నట్లయితే దట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్. అండ్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. కోల్కతాలో గెలవడం అనేది ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. పుట్ ఇన్ టు బ్యాట్ యాక్చువల్లీ ఎక్కడ కూడా ప్రెషర్ కనబడలేదు. దేవర్ ఆఫ్ టు వెరీ గుడ్ స్టార్ట్. అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత నితీష్ ఫినిషింగ్ చేయడం, అన్కిత్ వెరమ, అందరూ కూడా మంచి బ్యాటర్స్, అందరూ కూడా మంచి ఫామ్లోనే కనబడుతున్నారు. కొంచెం బౌలింగ్ స్ట్రెంత్ అయితే బాగుంటుంది. అండ్ ఈరోజు ఏమైనా బౌలింగ్లో మార్పులు ఉంటాయా వి డోంట్ నో. బికాస్ హర్షల్ పటేల్ను నేను అనుకుంటాను తీసుకుంటారా తీసుకోరా అన్నటువంటి విషయం మనం మాట్లాడినట్లయితే హర్షల్ పటేల్కు రియల్గా చెప్పాలంటే రిషబ్ పంత్ అగైనెస్ట్, మాక్రమ్ అగైనెస్ట్ మంచి రికార్డు కూడా ఉంది. ఈ గాట్ దెమ్ అవుట్ యాక్చువల్లీ కపుల్ ఆఫ్ టైమ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే కొన్ని కాంబినేషన్స్ అప్పుడప్పుడు వర్కౌట్ అవుతాయి. సో అలా అని చెప్పి అతన్ని తీసుకుంటారా? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కపుల్ ఆఫ్ చేంజెస్ కూడా చేయడం చూసాం మనం. అండ్ బ్రెండన్ కాస్ ఒకవేళ ఫిట్గా ఉండి కమిన్స్ వచ్చినంత వరకు అతడు తన యొక్క రోల్ ప్లే చేసినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. ఎందుకంటే మలింగా ఈజ్ అ గుడ్ బౌలర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కార్స్ ఆడినట్లయితే, కార్స్ను కూడా ఇంక్లూడ్ చేసినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం బ్యాటింగ్ అనేది కూడా ఉంటుంది. బికాస్ కార్స్ కెన్ బ్యాట్ ఆల్సో యాక్చువల్లీ, ఈజ్ అ గుడ్ బౌలర్. అండ్ హైదరాబాద్లో కొంచెం బౌన్స్ ఎక్కువ ఉంటుంది కనుక ఐ థింక్ ఈ కెన్ బి అ బిట్ ఎఫెక్ట్. బికాస్ కార్స్ మనం ఇంగ్లాండ్కి ఆడుతున్నప్పుడు కూడా చూస్తుంటాను రవి, మంచి బౌన్స్ రాబడుతుంటారు. కానీ సుధీర్, మీరు అన్నట్లు కొన్ని ప్రయోగాలు అయితే సక్సెస్ అవుతా ఉంటాయి, ఒక్కోసారి మనం చేసేటటువంటి గేమ్లో చేంజెస్ ఉంటాయి, చేయాలి కూడా. ఎందుకంటే రవి, బికాస్ మనం ఎప్పుడు అంటుంటాం కదా రవి, హార్సెస్ ఫర్ ది కోర్సెస్ అంటుంటాం. అవునవును. మీకు ఒకవేళ టర్న్ ఎక్కువగా ఉంది ఒక వికెట్ పైన, ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సింది. బికాస్ జనరల్ గా మనం ఒక పేస్ బౌలర్ ను తగ్గించి స్పిన్నర్ ని ఇంక్లూడ్ చేస్తాం. అవును. లేకుంటే పేస్ అనుకూలంగా ఉంది అంటే పేసర్ ని ఇంక్లూడ్ చేస్తాం. బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయంటే బ్యాటర్స్ ఆడుతుంటారు ఎక్కువగా. బట్ ముఖ్యంగా ఏంటంటే హోమ్ మ్యాచెస్ లో ఎక్కువ విక్టరీస్ సాధించినట్లయితే మీకు కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అసలు. సో దాట్ ఐ థింక్ విల్ బి వెరీ గుడ్. యాక్చువల్ ఆ అడ్వాంటేజ్ అయితే ఉంది హైదరాబాద్కు. ఎందుకంటే ఇప్పటి వరకు 2 మ్యాచెస్లో అంత పెద్ద పూర్తి డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఈవెన్ బెంగళూరులో కూడా
బెంగళూరు చేజ్డ్ ఇన్ 15.4 ఓవర్స్. ఎందుకంటే కోహ్లీ అద్భుతంగా ఆడాడు, పడికల్ చక్కగా ఆడాడు, అలా కనబడింది కానీ బట్ అదర్వైజ్ బ్యాటింగ్లో అక్కడ ఏం సమస్య కనబడదు. ఇషాన్ కిషన్ వాజ్ బ్రిలియంట్. అవును. అంటే టాప్ ఆర్డర్లో మీకు అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ కొంచెం త్వరగా అవుట్ అయినా కానీ డఫీ వాజ్ వెరీ గుడ్ అండి. అసలు Okay. హిట్ అండ్ డెక్ చేసి హిట్ చేస్తూ డెక్ను ఈ గాట్ సమ్ బౌన్స్ యాక్చువల్లీ, ఈ గాట్ కపుల్ ఆఫ్ ఎర్లీ వికెట్స్. అక్కడ కొంచెం ప్రెషర్ ఉంచగలిగారు. Okay. బట్ అదర్వైజ్ ఐ థింక్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది టోటల్ అది. అండ్ కార్స్ లాంటి వాళ్ళు ఉన్నట్లయితే కొంచెం డీప్గా కూడా మీకు బ్యాటింగ్ ఉంటుంది. అవును. అండ్ బట్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలా రోజులు హైదరాబాద్ ఆడినటువంటి మార్క్రమ్ లక్నోలో ఉన్నాడు. ఈ నోస్ ద కండిషన్స్ హియర్ బికాస్ హీ ప్లేడ్ లాట్ ఆఫ్ మ్యాచెస్ హియర్. అవును. అబ్దుల్ సమాద్ కూడా మిడిల్ ఆర్డర్లో చాలా మంచి బ్యాటింగ్ చేస్తాడండి. అండ్ అబ్దుల్ సమాద్ కూడా నేను అనుకుంటాను ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫర్ హైదరాబాద్ స్టార్టింగ్లో. ఇదే టీంతో తన కెరియర్ స్టార్ట్ అయింది ఐపీఎల్ది. సో హీ నోస్ ద కండిషన్స్ ఆల్సో యాక్చువల్లీ. కానీ సుధీర్ ఫస్ట్ ఐపీఎల్ అనమాట 2026లో హైదరాబాద్ లో జరగటం ఇది ఐపీఎల్ మ్యాచ్. Yeah. అయితే హోమ్ గ్రౌండ్ నేపథ్యంలో హైదరాబాద్ కి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే మొత్తానికి I think home- బ్యాటింగ్ కి ఎక్కువగా అనుకూలంగా ఉంటుందా? బ్యాటింగ్ నేనేమనుకుంటానంటే ఒకవేళ హైదరాబాద్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినట్లయితేనే వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయండి. బికాస్ చేజింగ్ కంటే దే లైక్ టు పుట్ అప్ ఎ బిగ్ టోటల్ అండ్ డిఫెండ్ ఇట్. యాక్చువల్లీ దట్ ఈస్ బీన్ దేర్ ట్రెడిషన్ లాగా కొనసాగుతూ వచ్చింది. బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంటారు. అండ్ అఫ్ కోర్స్ బెంగళూరులో ఓడిపోయినారు అంటే బెంగళూరు బ్యాటెడ్ వెల్ యాక్చువల్లీ. అక్కడ కొంచెం డ్యూ ప్రభావం ఉండింది అండ్ బెంగళూరు కండిషన్స్ కొంచెం చేంజింగ్ కారు. బట్ ఇక్కడ హైదరాబాద్ లాంటి కండిషన్స్లో నేను అనుకుంటాను ఈవెన్ కోల్కతాలో అదే చూసాం కదా. అండ్ ఒక రకంగా చెప్పాలంటే పుట్ ఇన్ టు బ్యాట్ కొంచెం బ్లెస్సింగ్ లాగా అయిపోయింది వాళ్ళకు. కానీ మీరు ఇంతకుముందు ఈ అనాలిసిస్ చేసిన అన్ని కూడా మ్యాచ్లు ఎక్కువగా చేజింగ్ ఎక్కువ గెలిచినాయి. దాదాపుగా చేజింగ్ గెలిచినాయి. ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీమ్స్ లో హైదరాబాద్ ఒకటి ఉంది. అండ్ నిన్న మనం చూసాం కదా, రాజస్థాన్ రాయల్స్ కూడా గెలిచింది. మనం చెప్పాం కూడా అవును. కొంచెం అహ్మదాబాద్ లో కొంచెం బిగ్ గ్రౌండ్ ఉంటుంది కనుక అవును. చేజింగ్ అప్పుడు కొంచెం కొన్ని సమస్యలు ఉండవచ్చు అని చెప్పి. బట్ రాజస్థాన్ యాక్చువల్లీ రియలీ బ్యాటెడ్ వెల్ యాక్చువల్లీ. సో అట్లాగే హైదరాబాద్కు ఉన్నటువంటి స్ట్రెంత్ మెయిన్గా ఏంటంటే బ్యాటింగ్ అసలు. Okay. సో హైదరాబాద్కు మీకు ఎప్పుడైతే మీకు బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంటుందో బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్, ఆ తర్వాత మీరు ఆపోజిషన్ ప్రెషర్లో ఉంచవచ్చు అసలు. అండ్ లక్నో పైన బీట్ అప్ ప్రెషర్ ఎందుకు ఉంటుంది అంటే Right. ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు రియల్గా చెప్పాలంటే పోర్ పర్ఫార్మెన్స్ కదా. సుధీర్ అంటే టాస్ కూడా కీలకమా? టాస్ ఎన్నింటికి కీలకం అవుతుంది. టాస్ అనేది కీలకం అవుతుంది. 3:30కి మ్యాచ్ ప్రారంభం. ఎండలోనైతే బాగా ఎండ ఉంటుంది కనుక అవును. 3:30. ఇప్పుడు సమ్మర్ కొంచెం స్టార్ట్ అయింది అవును. రవి. మనకు అవును. 3:30కి నేను అనుకుంటాను ఐ థింక్ చాలా వేడిగా ఉంటుంది కనుక. వెదర్ సో అపోజిషన్ కు ఆ ఛాన్స్ బౌలింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు టైర్డ్ అయిపోతారు కొంచెం. అండ్ అవును. బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు అవును. అసలు రియల్ గా చెప్పాలంటే. అవును. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ వుడ్ బి బెటర్ అనిపిస్తుంది హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో. Okay. ఎందుకంటే హైదరాబాద్ మెయిన్ స్ట్రెంత్ బ్యాటింగ్ కనుక ఐ Okay. థింక్ ఇఫ్ దే కెన్ బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ ఐ మీన్ చేజ్ చేయలేరని కాదు, అట్లానే కాదు. ఎందుకంటే లాస్ట్ టైం లక్నో రియల్ గా చెప్పాలంటే ఇక్కడ ఎఫర్ట్లెస్ గానే చేజ్ చేసి గెలిచారు వాళ్ళు. Hmm. లక్నోకు మంచి రికార్డు కూడా ఉంది హైదరాబాద్ అగైన్స్ అండ్ Okay. దే రియలీ ప్లేడ్ వెల్ Okay. వెన్ దే లాస్ట్ ఐపీఎల్లో. Okay. సో అది కూడా నేను అనుకుంటాను 190 180 ప్లస్ స్కోరే చూసాం అక్కడ. ఆ Okay. మ్యాచ్లో కూడా కొంచెం బిగ్ స్కోరే చూసాం. స్కోర్ అయితే నేను అనుకుంటాను హైదరాబాద్లో ఫస్ట్ మ్యాచ్ అని మీరు అంటున్నారు కానీ బట్ బిగ్ స్కోరింగ్ కండిషన్స్ ఉంటాయి. బికాస్ హైదరాబాద్ క్యూరేటర్ ఎప్పుడు చంద్రశేఖర్ కూడా మంచి వికెట్స్ తయారు చేశాడు. అండ్ ఈస్ బీన్ లైక్డ్ బై సో మెనీ. రియల్గా చెప్పినట్టు మనం హైదరాబాద్ విషయం చాలా తక్కువ క్యూరేటర్స్ విషయం మాట్లాడుకోవాలంటే చంద్రశేఖర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్యూరేటర్స్ Okay. అండి. And చాలా అద్భుతంగా వికెట్ తయారు చేస్తాడు. బౌన్స్ ఉంటుంది, బిట్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది. సో ఐ థింక్ బౌలర్స్కు కూడా కొంచెం స్టార్టింగ్లో కొంచెం మీకు హెల్ప్ అనేది ఉంటుంది అసలు. Okay. సో గుడ్ బ్యాటింగ్ వికెట్ కూడా అంటే Okay. బౌన్స్ ఎక్కువ ఉండటంతో బ్యాట్స్మెన్ T20 లాంటి ఫార్మాట్లో రవి బ్యాట్స్మెన్కు కొంచెం అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే సుధీర్ అంటే ఎక్కువగా బ్యాటింగ్ అనుకూలం ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. ఇంకొకటి హైదరాబాద్ జట్టుకి ఈరోజు అంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ప్లస్ అయింది అని అంటారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే స్కోర్ ఎంతవరకు ఉంటే కొంచెం హ్యాపీగా ఉండొచ్చు అంటారు. అంటే ఇఫ్ దే ఆర్ 220 చేజింగ్ 240 కూడా చేంజ్ చేశారు. లాస్ట్ టైం యాక్చువల్లీ పంజాబ్ అగైన్స్ అలా కూడా చేంజ్ చేయగలిగారు. చేంజ్ చేయలేదని కాదు, అంత పెద్ద టోటల్ కూడా స్కోర్ చేయలేదు. అంటే ఉన్న బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే ఎంత పెద్ద టోటల్ అయినా ఇక్కడ చేంజ్ చేయొచ్చు. లాస్ట్ టైం అలా జరిగింది కూడా ఒక మ్యాచ్లో. ఓకే లక్నో మ్యాచ్ అట్లాగే పెద్ద స్కోరింగ్ మ్యాచ్ అయింది చేజింగ్లో. తర్వాత పంజాబ్ మ్యాచ్ కూడా అంత పెద్ద పంజాబ్ 240 స్కోర్ చేసినట్లు. బట్ స్టిల్ హైదరాబాద్ రియలీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. సో ఇక్కడ నేను అనుకుంటాను బ్యాటింగ్ ఫస్ట్ సెకండ్ ఏం ప్రాబ్లం ఉండకపోతే బట్ హైదరాబాద్కు బ్యాటింగ్ వనరులు ఎక్కువగా ఉన్నాయి కనుక అంటే ఫస్ట్ హైదరాబాద్ గనక బ్యాటింగ్ వస్తే టాస్ గనక విన్ అయ్యి లేకపోతే 200 ప్లస్ ఐ థింక్ డెఫినెట్లీ చేయాల్సిందే. 200 బికాస్ లక్నో చేస్తే కొంచెం కొంచెం పాజిటివ్గా ఉంటుంది ఎవరికైనా కానీ అవును. డిఫెండ్ చేసుకోవడం. ఎందుకంటే మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్లో ఐ థింక్ మీకు 140 130 ట్రిక్కీ స్కోర్స్ ఇక్కడ పనికి రావచ్చు. అవును. బికాస్ ఇక్కడ డెఫినెట్లీ హైదరాబాద్ వికెట్ ఇట్ విల్ హెల్ప్ బ్యాటర్స్ మోర్ యాక్చువల్లీ. అండ్ దట్ మీకు స్టార్టింగ్లో ఫస్ట్ మ్యాచే కనుక
మేబీ కొంచెం ఐపీఎల్ కొనసాగా కొద్దీ లాస్ట్లో కొంచెం వేరెంటేర్ ఉండడంతో మనం చిన్న స్కోర్ చూస్తుంటాం. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ విత్ దాదాపు 63 మ్యాచ్లు 38 మనం అంటే హైదరాబాద్ అయితే మాత్రం దట్టు హైదరాబాద్ ఎక్కువగా 200+ చేజ్ చేసి గెలిచినటువంటి టీం కూడా ఇది. ఓకే ఓకే హైదరాబాద్ ఆ రికార్డు కూడా ఉంది అసలు. ఓకే ఓకే అంటే నాకేమనిపిస్తుంది అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క పర్ఫార్మెన్స్ విషయం మనం రియల్గా ఓవరాల్గా మాట్లాడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 years అనుకుందాం రవి. 2016లో వి ఆల్ నో దట్ దే వన్ ది కప్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయిన తర్వాత గెలిచారు, ఓకే రాయల్ ఛాలెంజర్స్ ఓడించారు. ఆ తర్వాత 2022లో చెన్నై ఎగెన్స్ట్ ఓడిపోయినారు. 2024లో కూడా ఫైనల్లో కోల్కతా తోటి ఓడిపోయినారు. ఓకే ప్లే ఆఫ్స్ ఉన్నాయి. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లోనే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. బట్ అదర్వైజ్ టీమ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా చూసినట్లయితే లాస్ట్ 7-8 years అంటారా, 10 years అంటారా, ఇట్స్ బీన్ గుడ్. ఐ థింక్ Okay. రీజనబుల్లీ గుడ్. ఐ థింక్ అదే మొత్తానికైతే మాత్రం ఈరోజు హైదరాబాద్ జట్టుకైతే మాత్రం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఐ ఉన్నాయని డోంట్ నో చెప్తారు. బికాస్ లక్నోను యూ కాంట్ అండర్ఎస్టిమేట్ బికాస్ అంటే లక్నోలో ఉన్నటువంటి టీం మెంబర్స్ మామూలు వాళ్ళు కాదు. హోమ్ గ్రౌండ్ కాబట్టి హోమ్ గ్రౌండ్ కనుక కొంచెం అడ్వాంటేజ్ అనేది తీసుకోవాలి. రైట్ బికాస్ బట్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్. రైట్ చూద్దాం ఏ విధంగా ఉంటుంది. మరో పక్క వెదర్ కూడా అట్మాస్ఫియర్ కూడా కలిసి రావాలి కాబట్టి. రైట్ థ్యాంక్ యూ సుధీర్ మహావాది గారు, మంచి విశ్లేషణ అందించినందుకు, క్రికెట్ అనలిస్ట్. మొత్తానికైతే మాత్రం ఈరోజు హైదరాబాద్ అలాగే లక్నోల మధ్య అయితే మాత్రం మ్యాచ్ 3:30కి ప్రారంభం కాని నేపథ్యంలో మొత్తానికి ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే వెదర్ కూడా దానికి కలిసి రావాలి. మరో పక్క టాస్ కూడా కీలకం. అలాగే బౌలింగ్, బ్యాటింగ్ మొత్తం కూడా అంటే రెండు టీంలు కూడా కొంచెం గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో చూద్దాం ఏ విధంగా ఉంటుంది. ఇది ఇవాళ స్పోర్ట్స్ అప్డేట్ IPL 2026.